ముందు భాగంలో రోహన్, రాజ్ ఇంకా శశి ముగ్గురు అసలు ఊరు వెనకాల ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి అదే ఊరి చివరిలో ఉన్న ఒక బామ్మ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఆ బామ్మకి రోహన్ వాళ్ళ తాత, నానమ్మ ఇంకా పేరెంట్స్ గురించి తెలియడంతో రోహన్ షాక్ అవుతాడు. ఇంకా అదే టైంలో హాస్పిటల్లో శివయ్య స్పృహలోకి వచ్చి వెంటనే రోహన్ని కాపాడాలి, ఇంకా ఆ దుష్ట శక్తిని ఆపాలి అని అరుస్తాడు. తరువాత ఏం జరిగిందో తెలియాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 60 సంవత్సరాల క్రితం కుందాల విలేజ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని తెలియజేస్తుంది. సో స్కిప్ చేయకండి. మీరు మన ఛానల్కి కొత్తవారైతే మన వేవ్ బ్రేకర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథలోకి వెళ్తే, శివయ్యకి హాస్పిటల్లో మెలకువ రాగానే చెప్పిన మాటలు విని మాయ భయపడిపోతుంది. అసలు ఏమైంది తాత, నాకు చెప్పు, నేను రోహన్కి తెలియజేస్తాను అని చెప్తుంది. అదే టైంలో కుందాల విలేజ్లో నేను బామ్మతో, బామ్మ, మీకు నా నానమ్మ గురించి ఎలా తెలుసు అని అడిగాను. దానికి బామ్మ, నాకు మీ నానమ్మనే కాదు, మీ తాత శివయ్య, మీ అమ్మ నాన్న రాఘవేంద్ర, సునీతలు కూడా తెలుసు అని చెప్పింది. అది విని నేను షాక్ అయ్యా. అసలు ఎవరు మీరు? మాకు మీకు ఏం సంబంధం? అసలు నాకు ఈ ఊరికి ఇంకా మీకు ఆ దుష్టశక్తికి ఏం సంబంధం అని అడిగాను. అదే టైంలో హాస్పిటల్లో శివయ్య మాయాతో అసలు ఏం జరిగింది అని చెప్పడం మొదలుపెట్టాడు. ఇక్కడ బామ్మ, నా పేరు జానకి, నేను మీ నానమ్మ మంచి స్నేహితులం అని నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టింది. ఈ కథ 1950లో మొదలైంది. 1950లో కుందాల గ్రామం బాగా అభివృద్ధి చెందుతున్న గ్రామం. ఇక్కడ భూములు మంచి నాణ్యమైన భూములు, స్వచ్ఛమైన పంటలతో కలకల్లాడిపోయేది. ఇంకా ఈ ఊర్లో వైద్యానికి మంచి చికిత్స దొరికేది. ప్రపంచ నలుమూలల నుండి ఎంతోమంది వైద్యం కోసం ఈ ఊరికి వచ్చేవారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా ఇక్కడ వైద్యానికి ఆ సమస్యలన్నీ మాయమైపోతాయని నమ్మేవారు. దానికి కారణం ఈ ఊరి పెద్ద రంగయ్య ఇంకా అతని స్నేహితుడు భైరవ. భైరవకి ఒక తమ్ముడు గజ, ఇంకొక చెల్లి ఇందిర ఉన్నారు. భైరవ వాళ్ళ కుటుంబం సార్సరస్, అంటే మంత్రాలు తెలిసిన కుటుంబం. వాళ్ళంతా మాంత్రికులు. ఇంకా భైరవ్ వాళ్ళ అమ్మా నాన్నలు కూడా మంత్రగాళ్ళు. అయితే వీళ్ళు చేసే మంత్రాలు చూసి అందరూ భయపడిపోయేవారు. అయితే ఒకరోజు భైరవ్ వాళ్ళ అమ్మా నాన్న చనిపోతారు. అప్పుడు భైరవ ఇంకా తన తమ్ముడు, చెల్లి కూడా మంత్రగాళ్ళు కాబట్టి ఎవరు వాళ్ళని చేరదీయలేరు. అప్పుడే కుందాల గ్రామ ఊరి పెద్ద భైరవని చూసి జాలిపడి భైరవని ఇంకా వాళ్ళ తమ్ముడు, చెల్లిని తనతో పాటు కుందాల ఊరికి తీసుకువెళ్తాడు. రంగయ్య భైరవ కుటుంబాన్ని తన కుటుంబానికి పరిచయం చేస్తాడు. ఇంకా భైరవ చెల్లైన ఇందిర, రంగయ్య కూతురైన జానకి మంచి స్నేహితులవుతారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ కుందాలలో జరుగుతున్న సంఘటనలని రోహన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న బామ ఈ జానకియే. భైరవకి ఆయుర్వేదం మీద చాలా పట్టు ఉంది. దానికి కారణం భైరవ్ వాళ్ళ నాన్న. భైరవకి ఉన్న మంత్రశక్తులని మంచికి ఎలా ఉపయోగించాలి, ఆరోగ్యం కోసం ఎలా వాడాలి అని నేర్పించాడు. అది గమనించిన రంగయ్య భైరవని ప్రోత్సహించేవాడు. ఇంకా భైరవతో, నీ దగ్గర ఉన్న శక్తి అందరికీ ఉపయోగపడాలి అని చెప్తాడు. ఇంకా రంగయ్య భైరవ గురించి చెప్పి జనాల్లో భైరవ వైద్యానికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేశాడు. భైరవ వాళ్ళ తమ్ముడు మాత్రం చాలా కోపిష్టి, అందరినీ కోపంగా చూసేవాడు. కేవలం తన అన్నైన భైరవతో ఇంకా తన చెల్లైన ఇందిరాతో మాత్రమే ప్రేమగా ఉంటాడు. ఇంకా ఇందిర చాలా అందగత్తె, ప్రతి ఒక్కరిని మర్యాదిస్తూ అందరితో కలిసిపోతుంది. ఇందిరాని ఊర్లో ప్రతి కుటుంబం వాళ్ళ ఇంట్లో మనిషిలా చూసుకునేవారు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. భైరవ్ యొక్క గొప్పతనం అందరికీ తెలుస్తుంది. ప్రపంచ నలుమూలల నుండి ఎంతోమంది భైరవ నుండి వైద్యం ఆశించి వచ్చేవారు. అలా కొన్ని రోజులు గడిచాక భైరవకి గంగమ్మతో వివాహం జరిపిస్తారు. గంగమ్మ భైరవ తమ్ముడు గజాకి ఇంకా ఇందిరాకి అమ్మాయి చూసుకునేది. కొంతకాలం తర్వాత గంగమ్మకి కుమారుడు జన్మిస్తాడు. అప్పుడే భైరవ చెల్లులైన ఇందిరాకి కూడా పెళ్ళీడు రావడంతో పొరుగు గ్రామానికి చెందిన శివయ్యతో అంగరంగ వైభవంగా వివాహం జరిపిస్తారు. ఇప్పుడు ప్రజెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోహన్ వాళ్ళ తాతయ్యనే ఈ శివయ్య. వివాహం అనంతరం ఇందిర కుందాలని వదిలేసి అత్తగారింటికి వెళ్ళిపోయింది. కానీ వీలు దొరికినప్పుడల్లా శివయ్య, ఇందిర కుందాలకి వచ్చి అందరితో కాలక్షేపం చేసేవారు. అంతా సాఫీగా సాగుతున్న సమయం ఊరు పెద్దయిన రంగయ్యకి ఒక తమ్ముడు ఉన్నాడు. అతని పేరు రామయ్య. రామయ్య రాకతో ఈ కథ మొత్తం తలకిందులైంది.
రామయ్య అప్పట్లోనే డాక్టర్ చదువు పూర్తి చేసి ఇంటికి వస్తాడు. అయితే ఊళ్ళో అందరూ భైరవని పొగడ్డం చూసి ఎవడు వీడు, వీడు కూడా వైద్యం చేస్తున్నాడా అని అనుకుంటాడు. తరువాత ఊరు పెద్ద అయిన రంగయ్య భైరవని తన తమ్ముడైన రామయ్యకి పరిచయం చేస్తాడు. రామయ్యకి భైరవని చూడగానే కోపం వస్తుంది, ఎక్కడో అసంతృప్తి. ఎందుకంటే అందరూ భైరవని తనతో సమానంగా చూస్తూ ఉంటారు. ఒక చదువురాని ఏమీ తెలియని వాడిని తనతో పోలుస్తున్నాడు అని కోపంగా ఉండేవాడు. అదే సమయంలో కుందాల గ్రామానికి రామయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారు. వాళ్ళందరూ ఊరిలో సంతోషంగా గడుపుతారు. అయితే ఒకరోజు రామయ్య తన స్నేహితులతో పొలంలో తిరుగుతున్న సమయంలో ఒకరికి పాము కరుస్తుంది. వెంటనే అక్కడే ఉన్న రామయ్య అది చూసి సహాయం చేద్దామని వెళ్తాడు. తనతో అతని స్నేహితులు కూడా ఉంటారు. వాళ్ళు పాము కరిచిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేద్దామని అనుకొని ఏవో చేస్తూ ఉంటారు. అందరూ వెంటనే భైరవకి తెలియచేయాలి అని అరుస్తూ ఉంటారు. అప్పుడు రామయ్య, మేమందరం పట్టణంలో డాక్టర్స్, మేము ట్రీట్మెంట్ చేస్తాం అని చెప్పి ట్రీట్మెంట్ చేస్తారు. కానీ పాము కరిచిన వ్యక్తి ఏ విధంగానూ కోలుకున్నట్టు కనిపించలేదు. అతను చావు అంచుల వరకు వెళ్తాడు. తర్వాత ఏం చెయ్యాలో తెలియక రామయ్య అతన్ని మనం కాపాడలేమని చెప్తాడు. అప్పుడు ఊరు జనం అందరూ మేము భైరవ దగ్గరికి తీసుకెళ్తాం, అతను కాపాడుతాడు అని చెప్తారు. దానికి రామయ్య, ఏంటి మా వల్లనే కాలేదు, ఆ భైరవ వల్ల అవుద్దా అని ఎగతాళిగా అడుగుతారు. అప్పుడే అక్కడికి వచ్చిన భైరవ ఆ పాము కరిచిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేసి బ్రతికిస్తాడు. అది చూసి అందరూ సంతోషించి భైరవకి జైజైలు కొడతారు. వెంటనే భైరవ రామయ్య దగ్గరికి వచ్చి, పాము కరిచిన వ్యక్తికి వైద్యం చేయడం మంచి ఆలోచన, కానీ వైద్యం చేయాలి అంటే రోగి యొక్క మానసిక స్థితిని పసిగట్టి వాళ్ళకి తగ్గట్టు వైద్యం చేయాలి. మీరు పాము కరిచిన విషయాన్ని ఆపకుండా విరుగుడు ఇవ్వడానికి ప్రయత్నించారు. పట్నంలో మీరు ఎలా వైద్యం చేసేవారో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి విషాన్ని శరీరంలో ముందుకు పోనివ్వకుండా ఆపి విరుగుడు ఇస్తే బ్రతుకుతాడు అని చెప్తాడు. అది విని కోపంతో రామయ్య భైరవ్ మీదకి, నాకే వైద్యం ఎలా చేయాలో చెప్తావా అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఊరు జనం అందరూ రామయ్య వైపు కోపంగా చూడడంతో రామయ్య స్నేహితులు రామయ్యకి సర్ది చెప్పి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు. అదే రోజు రాత్రి రామయ్య ఇంకా అతని స్నేహితులు మద్యపానం తాగుతూ ఉంటారు. అందులో ఒకడు ఉదయం జరిగిన సంఘటన గురించి రామయ్యతో ఇలా చెప్తాడు, ఒరే రామ, నువ్వు మన క్లాస్లోనే టాపర్వి, అలాంటి నీకు ఒకడు వైద్యం ఎలా చేయాలో చెప్పాడు. ఇంకా ఊరి జనం మొత్తం నిన్ను అసలు ఒక వైద్యుల్లాగా కూడా చూడలేదు. నీ పరిస్థితి నీ ఊర్లోనే ఇలా ఉంటే ఇంకా రేపు పెద్ద హాస్పిటల్లో నీకు ఏమైనా వాల్యూ ఉంటుందా అని అడుగుతాడు. అప్పుడే ఇంకో స్నేహితుడు, రాము, నువ్వు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇన్ని సంవత్సరాలు ఇంటికి దూరంగా ఉండి చదువుకొని డాక్టర్ అయి వస్తే అసలు చదువురాని వాడి దగ్గర పాఠాలు వింటావా? మన కాలేజ్లో ఎవరైనా మనకి ఎదురు వస్తే ఏం చేసేవాళ్ళమో తెలుసు కదా అని చెప్తాడు. అవన్నీ విన్న రామయ్య భైరవ్ మీద కోపంతో రగిలిపోతాడు. ఎలాగైనా భైరవ్ అంటూ చూడాలి అని అనుకుంటాడు. ఆ రోజు నుంచి భైరవ్ ముందు మంచిగా నటిస్తూ భైరవ వైద్యం చేసిన వారికి మందులు మార్చి వేరేవిచ్చి వాళ్ళని చావంచుల వరకు తీసుకెళ్లేవారు. అప్పుడు రామయ్య ఇంకా తన స్నేహితులు వైద్యం చేసి కాపాడినట్టు నటించి జనాల మధ్యలో భైరవ్కి ఉన్న పేరుని చిన్న చిన్నగా చెరిపేయడానికి ట్రై చేస్తారు. అలా భైరవ్ మీద కోపంతో ఊరి జనం ప్రాణాలతో రామయ్య ఇంకా అతని స్నేహితులు ఆడుకునేవారు. ఊరి జనం దృష్టిలో భైరవ గొప్పతనం తగ్గిపోయి రామయ్య గొప్ప వైద్యుడు అని అందరూ అనుకుంటారు. అది చూసి రామయ్య చాలా సంతోషిస్తాడు. అప్పుడు ఇంకా ఒక్క అడుగు వేస్తే ఈ ఊర్లో భైరవ్ పేరు మొత్తం నాశనం అయిపోతుంది అని అనుకుంటాడు. ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు రామయ్య. అయితే ఒకరోజు రామయ్యకి ఆ సమయం రానే వచ్చింది. ఒకరోజు భైరవ తన భార్య ఇంకా కొడుకుని తీసుకొని పని మీద వేరే ఊరికి వెళ్ళిపోతాడు. అదే టైం రామయ్య అతని స్నేహితులు ఒక రోగి దగ్గరికి దొంగచాటుగా వెళ్ళి అతనికి ఏవో మందులు ఇస్తారు. అది భైరవ తమ్ముడైన గజ చూసి ట్రీట్మెంట్ చేయడానికి వచ్చాడు అని అనుకుంటాడు. నెక్స్ట్ డే ఆ వ్యక్తి చనిపోతాడు. అది చూసి గజ, రాత్రి వీళ్ళేదో చేశారు అని అనుకొని రామయ్య ఇంకా అతని స్నేహితుల మీద నిఘా పెడతాడు. అప్పుడు గజాకి రామయ్య ఇంకా అతని స్నేహితులు చేసే ఘోరాలు అన్నీ తెలిసిపోతాయి. ఇవన్నీ ఎలాగైనా వాళ్ళ అన్నయ్యకి చెప్పాలి అని అనుకుంటాడు. కానీ భైరవ ఊళ్ళో ఉండడు. ఈ విషయం ఎలాగైనా అందరికీ తెలియాలి, కానీ తను చెప్తే ఎవరూ నమ్మరు. ఎలా అని అనుకున్న టైంలో తనన్న భైరవ ఎక్కువగా నమ్మే ఈ ఊరి పెద్ద రంగయ్యకి చెప్దామని అనుకుంటాడు. ఆ రోజు రాత్రి ఈ విషయం మొత్తం గజ రంగయ్యకి చెప్తాడు. ఆ విషయం విన్న రంగయ్య, ఏంట్రా నువ్వు మాట్లాడేది? నా తమ్ముడు ఇంత పని చేశాడా?
వాడు అందరికీ మంచి చెయ్యాలి అని, అందరినీ కాపాడాలి అని డాక్టర్ని చేస్తే ఇలా చేస్తాడా? నేను నమ్మలేకపోతున్నాను. ఎలాగైనా నా తమ్ముడు గురించి అందరికీ తెలియజేస్తా. భైరవ ఏ తప్పు చేయలేదు అని నిరూపిస్తా అని చెప్తాడు. అప్పుడే అక్కడికి రామయ్య ఇంకా అతని స్నేహితులు వస్తారు. అప్పుడు రామయ్య తన అన్నైన రంగయ్యని ఇంకా గజాని చూస్తూ, హో తెలిసిపోయిందా? ఇది ఎవరికి తెలియకుండా భైరవంతు చూద్దామని అనుకున్నాం, కానీ ఇప్పుడు మీకు తెలిసిపోయింది. బ్యాడ్ లక్. ఈ విషయం తెలిసిన వాళ్ళు ఎవరూ కూడా బ్రతకడానికి వీల్లేదు అని చెప్తాడు. అప్పుడు గజ రంగయ్యతో, అయ్యా మీరు నా వెనకాల నిల్చోండి, ఇంకా మా అన్న భైరవని మీరే కాపాడగలరు, మీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వను అని చెప్తాడు. అప్పుడు ఒక్కసారిగా గజ శరీరం నుండి ఒక కత్తి వెనకాల నుండి ముందుకు దూసుకు వస్తుంది. గజాకి ఏమీ అర్థం కాదు. చిన్నగా వెనక్కి చూస్తే అక్కడ ఊరు పెద్ద రంగయ్య, ఏరా కుక్కల్లాంటి మీకోసం నా కుటుంబ పరువును పోగొట్టుకోవాలా? నేను ఏదో జాలిపడి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తే మీరు నా కుటుంబానికి ఉన్న ఊరి మీద పట్టుని చిన్నగా నా నుంచి మీ చేతుల్లోకి తీసుకుంటారా? మిమ్మల్ని ఇలానే వదిలేస్తే జనాలు భైరవని ఈ ఊరు పెద్దగా చేస్తారు. ఇంకా మీకు ఎంత ధైర్యం ఉంటే నా తమ్ముణ్ణే అందరి ముందు అవమానిస్తారు అని కోపంగా కత్తిని బయటికి తీస్తాడు. కొన్ని రోజుల క్రితం పాము కరిచిన వ్యక్తికి వైద్యం చేసిన భైరవ ఊరి జనం ముందు రామయ్యని ఇంకా తన స్నేహితులని అగౌరవపరిచాడు అన్న కోపంలో ఆ రోజు రాత్రి అందరూ మద్యపానంలో ఉన్నప్పుడు రామయ్య భైరవని నాశనం చెయ్యాలి అని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి ఊరి పెద్ద రంగయ్య కూడా వస్తాడు. అప్పుడు రామయ్య రంగయ్యని చూస్తూ, అన్న నువ్వే కదా వాడిని ఈ ఊర్లోకి తీసుకొచ్చింది. ఈరోజు వాడే నన్ను ఊరు ముందు నా ఫ్రెండ్స్ ముందు నన్ను చిన్న చూపు చూశాడు, అయినా నువ్వేం మాట్లాడలేదు, ఇంకెందుకన్నా ఊరు పెద్దగా నువ్వు అని కోపంగా అడుగుతాడు. దానికి రంగయ్య, నిజమేరా, నిన్ను అవమానిస్తున్నా నేనేం మాట్లాడలేకపోయా. దానికి కారణం ఆ భైరవ్ వెనకాల ఊరు మొత్తం ఉంది. మనం ఏ తప్పటడుగు వేసినా ఊరు మొత్తం మన మీద తిరగబడుతుంది అని చెప్తాడు. అంటే నువ్వేం చేయలేవా? మన కుటుంబం గత 50 ఏళ్ళుగా ఈ ఊరిని శాసిస్తుంది. ఈరోజు ఒక అనామకుడు మనకున్న ఊరి మీద పట్టుని వాడు లాక్కుంటున్నాడు, అయినా నువ్వేం చేయలేవా అని అడుగుతాడు. దానికి రంగయ్య, చేస్తా, ఖచ్చితంగా చేస్తా అని అంటాడు. ముందు భైరవ్ మీద ఊర్లో ఉన్న జనాలకి నమ్మకం పోయేలా చెయ్యాలి అని భైరవ్ వైద్యం చేసిన వారికి మందులు మార్చి ప్రాణాల మీదకు తెచ్చి భైరవ్ వలన ఇలా జరిగింది అని జనాన్ని నమ్మించారు. ఈ భైరవని నాశనం చేసే ఉపాయాన్ని మొదటి నుండి నడిపించింది భైరవ ఎక్కువగా నమ్మే ఊరి పెద్ద రంగయ్యనే అని రామయ్య చెప్తాడు. అదంతా విన్న గజ రక్తపు మడుగుల్లో, అయ్యా మిమ్మల్ని మేము తండ్రిలా చూసుకున్నాం, మీరే ఇలా చేస్తే ఎలా అని అడుగుతాడు. మేము ఏదైనా తప్పు చేస్తే క్షమించండి, కానీ మా అన్న చెయ్యని తప్పుకి శిక్షించకండి అని చెప్తాడు. అప్పుడు రామయ్య ఇంకో కత్తిని తీసుకొని గజాని పొడుస్తాడు. వెంటనే రంగయ్య, వీడిని చంపేసి మన ఇంట్లో నుండి బంగారం దొంగతనం చేసి పారిపోయాడు అని ఊరిని నమ్మిద్దాం అని చెప్తాడు. అది విని గజ కోపంతో వాళ్ళ మీద దాడి చేస్తాడు. కత్తిపోట్లతో ఉన్న గజ తన చేతికి ఏది దొరికితే దానితో అందరి మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. గజా చేతులు అక్కడ ఉన్న వాళ్ళందరికీ దెబ్బలు తాగుతాయి. ఎలాగైనా గజాని ఆపాలి అని వంట రూమ్ నుండి కారం తీసుకొచ్చి గజా మీద చల్లుతారు. దానికి గజ విపరీతమైన నొప్పితో విలవిల్లాడిపోతాడు. ఆ శబ్దానికి ఊరి జనం మొత్తం లేచి చూస్తారు. కానీ రంగయ్య ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఎవరూ లోపలికి వెళ్ళరు. విపరీతమైన నొప్పితో ఉన్న గజాని రామయ్య, రంగయ్య ఇంకా స్నేహితులు అందరూ కలిసి పొడిచి పొడిచి చంపుతారు. తరువాత రామయ్య స్నేహితుల్లో ఒకడు ముసుగు వేసుకొని ఆ ఇంట్లో నుంచి పారిపోతున్నట్టు నటిస్తాడు. అప్పుడు రామయ్య ఇంకా రంగయ్య ఇంటి నుండి బయటికి వచ్చి, భైరవ తమ్ముడు గజ మా మీద దాడి చేసి మమ్మల్ని కొట్టి ఇంట్లో ఉన్న బంగారంతో పారిపోతున్నాడు, అతన్ని పట్టుకోండి అని అరుస్తారు. అది విని ఊరి జనం అందరూ షాక్ అవుతారు. ఇంకా మిగిలిన స్నేహితులు గజా శవాన్ని తీసుకెళ్ళి అడవిలో పూడ్చిపెడతారు. అదే టైంలో వేరే ఊర్లో ఉన్న భైరవ పడుకున్న సమయంలో కలలో గజా కనిపిస్తాడు. అప్పుడు గజాకి ఏదో కీడు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. వెంటనే భైరవ నిద్రలేచి ఆలోచిస్తూ ఉంటాడు. భైరవకి ఊరి పెద్ద రంగయ్య ఇంకా రామయ్య చేసిన మోసం గురించి తెలుస్తుందా, ఇంకా అతని తమ్ముడు గురించి కనిపెడతాడా? తెలుసుకోవాలి అని అనుకుంటే నెక్స్ట్ పార్ట్ చూడండి.
మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.